ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మన పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ సి డ్రైవ్ ఫుల్ అయితే మనం ఎటువంటి సాఫ్ట్వేర్ యూస్ చేయకుండా కొన్ని మెథడ్స్ ద్వారా సి డ్రైవ్లో స్పేస్ వచ్చేలాగా చేయొచ్చు. నేను ఈ మెథడ్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు చెప్తాను. అంటే మీకు తెలిసిన ఆప్షన్స్ దగ్గర నుంచి తెలియని ఆప్షన్స్ వరకు చెప్తాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. ఫస్ట్ నేను బేసిక్స్ దగ్గర నుంచి చెప్తున్నాను. అసలు ఫస్ట్ మనం సి డ్రైవ్ ఎంత స్పేస్ ఉందో చూద్దాం. నేను సి డ్రైవ్ కి 931 GB ఇచ్చాను. అందులో కొంచెం స్పేసే యూస్ చేసా. ఇంకా మిగతా స్పేస్ వచ్చేటప్పటికి 737 GB ఉంది. ఇది నేను నోట్ ప్యాడ్ లో టైప్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ లో అసలు మనకి ఎంత స్పేస్ తగ్గింది అన్నది తెలియడం కోసం. 737 GB. ఫస్ట్ బేసిక్ మెథడ్ వచ్చేటప్పటికి మనకి డెస్క్టాప్ మీద మనకు అవసరం లేని ఫైల్స్ చాలా ఉంటాయి. ఈ ఫైల్ సైజెస్ అన్ని మనకి సి డ్రైవ్ లోకే వస్తాయి. మీకు ఏమైనా అవసరం లేని ఫైల్స్ డెస్క్టాప్ మీద ఉంటే డిలీట్ చేసేయండి. నాకైతే ఈ ఫైల్స్ అన్ని అవసరం లేదు. ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నా. షిఫ్ట్ డిలీట్ అన్నాము అంటే మనకి రీసైకిల్ బిన్ లోకి కూడా రాకుండా డిలీట్ అయిపోతాయి. సెకండ్ బేసిక్ మెథడ్ వచ్చేటప్పటికి మనకి రీసైకిల్ బిన్ లో ఉన్న ఫైల్ సైజెస్ కూడా సి డ్రైవ్ లోనే వస్తాయి. దానికోసం రీసైకిల్ బిన్ కూడా క్లియర్ చేసుకోండి. కంట్రోల్ ఏ అన్నాను అంటే మొత్తం సెలెక్ట్ అవుతాయి. షిఫ్ట్ డిలీట్ అన్నాము అంటే డిలీట్ చేసుకోవడానికి వచ్చుద్ది. రీసైకిల్ బిన్ ఎంటీ అయిపోద్ది. థర్డ్ బేసిక్ మెథడ్ వచ్చేటప్పటికి మనం చాలా సాఫ్ట్వేర్లు కానీ ఫైల్స్ కానీ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అన్ని మనకి డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లో ఉంటాయి. ఈ డౌన్లోడ్స్ లోకి వెళ్ళారు అంటే ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసిన ఫైల్స్. ఇందులో మీకు అవసరమైనవన్నీ మిగతా డ్రైవ్ లో సేవ్ చేసుకొని ఇవన్నీ డిలీట్ చేసుకోండి. ఇందులో నాకు అవసరం లేని ఫైల్స్ వరకు డిలీట్ చేస్తున్నా. షిఫ్ట్ డిలీట్. ఫోర్త్ మెథడ్ వచ్చేటప్పటికి మనకి విండోస్ ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా అప్డేట్ అవ్వడం వల్ల మనకి కొన్ని ఫైల్స్ సి డ్రైవ్ లోకి వస్తాయి. మనకి సి డ్రైవ్ యొక్క స్టోరేజ్ తగ్గిపోద్ది. నాకు అవసరమైనప్పుడే విండోస్ అప్డేట్ అవ్వాలి అన్న ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ఆప్షన్ యూజ్ అవుద్ది. టైప్ హియర్ టు స్ట్రెచ్ ఉంది కదా, ఇందులో సర్వీసెస్ అని టైప్ చేయండి. ఇక్కడ సర్వీసెస్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే ఇందులో మనకి కింద విండోస్ అప్డేట్ అని ఉంటుంది. డబ్ల్యూ దగ్గరికి వెళ్ళిపోండి. ఇక్కడ మనకి విండోస్ అప్డేట్ అని ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ మనకి విండోస్ ఎలా అప్డేట్ అవ్వాలి, మాన్యువల్ అంటే నేను అప్డేట్ చేస్తేనే అప్డేట్ అవ్వాలి. ఇక్కడ చాలా మందికి ఆటోమేటిక్ పెట్టుంటది. ఆటోమేటిక్ అంటే మన పర్మిషన్ లేకుండా ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోద్ది. అసలు నాకు అప్డేట్స్ ఏ అవ్వకూడదు, నాకు కావాల్సినప్పుడు నేను అప్డేట్ చేసుకుంటాను అంటే ఇక్కడ డిజబుల్డ్ పెట్టేసి అప్లై ఓకే. ఇలా చేయడం వల్ల మనకి విండోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వదు. మన సి డ్రైవ్ ఫుల్ అవ్వకుండా యూజ్ అవుద్ది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనం చాలా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకుంటాం, కానీ యూజ్ చేసేవి కొన్నే. ఇలాగ మనం యూజ్ చేయని సాఫ్ట్వేర్లని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకున్నాము అంటే మనకి సి డ్రైవ్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మన పీసీ కానీ ల్యాప్టాప్ కానీ స్పీడ్గా రన్ అవుతాయి. ఇది ఎలా రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ టైప్ హియర్ టు స్ట్రెచ్ ఉంది కదా, ఇక్కడ యాడ్ ఆర్ రిమూవ్ అని టైప్ చేయడం ఇక్కడ యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇవన్నీ మనకి సాఫ్ట్వేర్లు. ఇందులో మీకు ఏమైనా యూస్ చేయని సాఫ్ట్వేర్లు ఉంటే అన్ఇన్స్టాల్ చేసేయడమే. ఇక్కడ నాకు ఫోటోషాప్ ఉంది. ఇది ఎంత జీబీ ఉంది? 4 GB. ఒకవేళ నేను అన్ఇన్స్టాల్ చేశాను అంటే నా సి డ్రైవ్ లోకి 4 GB స్పేస్ అనేది యాడ్ అవుద్ది. కానీ నేను ఫోటోషాప్ యూస్ చేస్తాను. సపోజ్ ఇక్కడ 7 GB సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది మనకి 5 MB ఉంది. ఒకవేళ నేను యూస్ చేయట్లేదు, ఇది అన్ఇన్స్టాల్ చేయాలి అంటే దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి మనం అన్ఇన్స్టాల్ చేసుకోవడమే. మనకి సింపుల్ గా అన్ఇన్స్టాల్ అయిపోద్ది. ఇప్పుడు ఈ స్పేస్ అనేది సి డ్రైవ్ లో యాడ్ అవుద్ది. మీ దగ్గర ఇలాగా మీరు ఏమైనా వాడని సాఫ్ట్వేర్లు ఉంటే అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే సి డ్రైవ్ లో స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మన పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ మనం బ్రౌజర్స్ యూస్ చేస్తున్నప్పుడు, లేదంటే సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు, లేదంటే సాఫ్ట్వేర్లు యూస్ చేస్తున్నప్పుడు కొన్ని అన్నెసెసరీ ఫైల్స్ ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. వీటిని మనం జంక్ ఫైల్స్ కూడా అంటాం. ఈ ఫైల్స్ ని మనం డిలీట్ చేయాలి అంటే రన్ కమాండ్ యూస్ చేసిన కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటుంది. విండోస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని ఆర్ అన్నారు అంటే రన్ వచ్చుద్ది. లేదంటే మీరు సింపుల్ గా టైప్ హియర్ టు స్ట్రెచ్ అని ఉంది కదా, ఇక్కడ రన్ అని టైప్ చేయండి. ఇక్కడ రన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను టెంప్ అని టైప్ చేస్తున్నా. టెంప్ అంటే టెంపరరీ ఫైల్స్.
ఈ ఫైల్స్ అన్ని మనకి టెంపరరీ ఫైల్స్. ఈ ఫైల్స్తో మనకి యూజ్ ఉండదు. కంట్రోల్ ఏ అన్నాను అంటే మొత్తం సెలెక్ట్ అవుద్ది. షిఫ్ట్ డిలీట్ అన్నాను అంటే డిలీట్ అయిపోతాయి. ఇక్కడ మొత్తం 223 ఐటమ్స్ ఉన్నాయంట. ఇక్కడ నేను ఎస్ అన్నాను అంటే ఈ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. అసలు మనకి ఈ ఫైల్స్ ఎంత సైజ్ ఉన్నాయో చూద్దాం. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్. ఇది నాకు మొత్తం 272 MB ఉంది. ఒక్కొక్కసారి మనకి జీబీల్లో కూడా ఉంటుంది. షిఫ్ట్ డిలీట్ అంటున్నా. నాకు ఎంబీల్లో ఎందుకు ఉంది అంటే నేను 10 డేస్కి ఒకసారి క్లియర్ చేస్తాను, దానికోసమే ఎంబీల్లో వస్తుంది. ఇలాగా కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వవు. ఇలా డిలీట్ అవ్వని ఫైల్స్ని లైట్ తీసుకోండి. మళ్ళీ విండోస్ ఆర్ అంటున్నా. పర్సంటేజ్ టెంప్ పర్సంటేజ్ ఎంటర్. కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతాయి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్. ఈ అన్నెసెసరీ ఫైల్స్ వచ్చేటప్పటికి 1 GB 400 MB వరకు ఉంది. అంటే మనకి దరిదాపు 1 GB స్పేస్ అనేది సి డ్రైవ్లోకి వస్తుంది. డిలీట్ చేసేస్తున్నా. షిఫ్ట్ డిలీట్ ఎస్ అనండి. ఇలాగ కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వవు. ఇందా మనం స్కిప్ చేసాం కదా, అలాగే సింపుల్గా క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విండోస్ ఆర్ అంటున్నా. ప్రిఫెచ్ PREFETCH. కంట్రోల్ ఏ అంటున్నా. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్. ఇది మనకి చాలా తక్కువ ఉంది. ఒక్కొక్కసారి జీబీల్లో కూడా వచ్చుద్ది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విండోస్ ఆర్ అంటున్నా. క్లీన్ MGR. ఇక్కడ మనకి డ్రైవ్స్ ఉంటాయి. మనం సి డ్రైవ్లో స్పేస్ తగ్గిద్దాం అనుకుంటున్నాం కాబట్టి సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. ఇక్కడ మనకి టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్, డౌన్లోడ్ ప్రోగ్రామ్ ఫైల్స్, అలాగే ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు టెంపరరీ ఫైల్స్ డిలీట్ అవ్వాలి, రీసైకిల్ బిన్లో ఉన్న ఫైల్స్ డిలీట్ అవ్వాలి, అలాగే ఇక్కడ ఉన్న అన్నెసెసరీ ఫైల్స్ అన్ని డిలీట్ అవ్వాలి. ఇక్కడ నేను మార్కులు పెట్టుకొని ఓకే అంటున్నా. డిలీట్ ఫైల్స్ అని వచ్చింది. డిలీట్ చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విండోస్ ఆర్ అంటున్నా. రీసెంట్ అని టైప్ చేస్తున్నా. మనం రీసెంట్గా యూజ్ చేసిన ఫైల్స్ ఏమైనా ఉంటే ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. అవి కూడా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం స్పేస్ ఎంత తగ్గిందో చూద్దాం. ఇక్కడ నాకు 748 GBలోకి వచ్చింది. అసలు అయితే 737 GB స్పేస్ ఉండాలి. దరిదాపు 11 GB స్పేస్ వరకు యాడ్ అయింది. మనకి ఎప్పుడైనా మన PC కానీ ల్యాప్టాప్ కానీ స్పీడ్గా రన్ అవ్వాలి అంటే సి డ్రైవ్లో స్పేస్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.